శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 13 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి రాత్రి 11:38 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. అలాగే మఖా నక్షత్రం రాత్రి 7:42 వరకు ఉంది. గురువారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఇది దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, మీ పనుల్లో కానీ ప్రయాణాల్లో కానీ కొద్దిగా దుఃఖము, బాధ కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకొని వెళ్ళండి. అలాగే పని మీద వెళ్ళే ముందు స్నానం చేసే నీళ్ళల్లో చిటికడి పసుపు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేసి వెళ్ళండి. అలా చేస్తే ముసల యోగం వల్ల వచ్చే దుఃఖాలు ఉండవు, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి వివాహపరమైన చర్చలు చేసేవాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే కర్కాటకం చంద్రుడిల్లు గురువుకు శత్రుక్షేత్రం. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు పెళ్లి సంబంధాల విషయాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే సంబంధాలు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ధనం ఖర్చు పెట్టేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయాలి. సమాజంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం కార్యక్రమం చేసుకోవచ్చు. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి మఖా నక్షత్రం చాలా మంచిది. చెవులు గుట్టించుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా ఇది మంచి నక్షత్రం. అలాగే బోరింగ్ వేసుకోవటానికి మఖా మంచిది. ఈరోజు బోరింగ్ వేయించుకుంటే నీళ్లు బాగా పడతాయి. విదేశీయాన ప్రయత్నాలకు, అబ్రాడ్ వెళ్ళాలని చేసే ట్రయల్స్ అన్నిటికీ కూడా మఖా మంచి నక్షత్రం. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి మఖా మంచి నక్షత్రం. అలాగే వెహికల్స్ కొనటానికి, బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి లేదా వాటిని అమ్మటానికి, కొత్తగా కొన్నటువంటి వెహికల్స్ మొదటిసారి ఉపయోగించుకోవటానికి మఖా మంచి నక్షత్రం. సంగీత విద్యలు నేర్చుకోవటానికి కూడా మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే సంగీతానికి సంబంధించి ఏదైనా సరే నేర్చుకోవటానికి, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవటానికి వీటికి కూడా మఖా మంచి నక్షత్రం. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ వ్యవహారాలలో సామాన్యమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే కుటుంబ సభ్యుల వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవు, పెద్దగా లాభాలు ఉండవు, సాధారణంగా గడిచిపోతుంది. అలాగే వ్యాపార పరంగా మాత్రం కొంత లాభం ఉంటుంది. వ్యాపారంలో ఉన్న మేషరాశి వాళ్ళకి లాభం ఉంటుంది. అద్భుతమైన లాభం లేకపోయినా సామాన్యమైన లాభాన్ని మాత్రం మేషరాశి వాళ్ళు, వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న వృషభ రాశి వాళ్ళకి ధనపరంగా చాలా అద్భుతమైన లాభాలు ఉన్నాయి. అదేవిధంగా కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏ పనినైనా సరే వృషభ రాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా సంతాన ప్రాప్తి యోగం ఉంది. అంటే కొత్తగా పెళ్ళైన మిథున రాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే యోగం ఈరోజు ఉంది. అలాగే ధనప్రాప్తి యోగాలు చాలా ఉన్నాయి. రకరకాలుగా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే అధికారులు మీ మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటప్పుడు ప్రశాంతంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి, లేకపోతే అధికారుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అలాగే ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల కర్కాటక రాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో అప్పులు పెరిగిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. వ్యాపారం చేసే సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా డబ్బులు తెచ్చి వ్యాపారంలో పెట్టాలంటే, అప్పు తెచ్చి పెట్టాలంటే ఎక్కువ మొత్తంలో పెట్టకండి. తక్కువ మొత్తంలో పెట్టే ప్రయత్నం చేయండి. అప్పుడే అది మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది, వ్యాపారంలో లాభాలను ఇస్తుంది.
తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, చదువు పరంగా కానీ ఉన్న ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు మానసికంగా ధైర్యము, స్థైర్యము పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ప్రతి పనిలో లాభం చేకూరే సూచనలు కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలన్న కళ నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా యోగిస్తాయి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో ఉల్లాసంగా తులారాశి వాళ్ళు ఈరోజు కాలాన్ని గడిపే యోగం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పని వృశ్చిక రాశి వాళ్ళు చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. ఇంట్లో అంతా అనుకూల ఫలితాలు ఉంటాయి, వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఇల్లు కొనుక్కోవాలని కానీ, కట్టుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు కూడా ముందుకు వెళుతూ ఉంటాయి. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు గృహలాభం ఉంది. ఇల్లు కొనుక్కోవాలని కానీ, కట్టుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు శ్రీకారం చుడతారు. అలాంటి ప్రయత్నాలు ఉన్నట్లయితే అవి ముందుకు వెళ్ళే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇలాంటివి బ్రహ్మాండంగా చేస్తారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం అవసరమైతే ఆ ధనాన్ని కూడా సమకూర్చుకోగలుగుతారు. అలాగే ధనలాభం కూడా కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించే యోగం కూడా ఈరోజు మకర రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సకాల భోజనం ఉంటుంది. అంటే సమయానికి ఆహారం స్వీకరించగలుగుతారు. దానివల్ల ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటారు. అయితే శుభకార్య వ్యయం కూడా ఉంది. మంచి పనుల కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు. ఇంట్లో ఏదైనా పెళ్ళి, పేరంటం ఇట్లాంటివి ఉంటే ఆ శుభ కార్యక్రమాలకు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఖర్చు చేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనప్రాప్తి యోగం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మాత్రం ప్రయోజనం ఉంది. ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. తీర్థయాత్రలు చేయాలి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలనే ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు. 12 రాశుల వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే కార్తీక మాసంలో వచ్చే గురువారం బహుళ నవమి తిథి ఉంది. విష్ణువుకు ప్రియమైన రోజు గురువారం కాబట్టి గురుస్వరూపమైన విష్ణు అవతారానికి సంబంధించిన మంత్రం చదువుకొని వెళితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అదే హయగ్రీవ అవతారం. అందుకే ఈరోజు ఓం హయగ్రీవ స్వామినే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని వెళ్ళండి. హయగ్రీవుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. ఓం హయగ్రీవ స్వామినే నమః ఈ మంత్రం విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకొని రెట్టింపు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకు, పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన చర్చలకు గురుహోర మంచిది. పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర మంచిది. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా గురుహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారో, అలాగే హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు, చేయాల్సిన పనులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలం కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.